इति द्वचनं श्रुत्वा प्रजापति तथा ब्रवीत् अज्ञानादवमानेन सावित्री कुपिता गता अधनारायणः पुत्रं विनिन्द्यमति वर्जितं అని స్కాంద పురాణం పచ్చతీర్థ మహత్యం 8వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే బ్రహ్మ స్వయముగా తన అపరాధమును ఒప్పుకొనుచు ఇలా అంటున్నాడు. నారాయణుని మాట విని, అనగా బ్రహ్మ యొక్క తండ్రి నారాయణుడు అంటే విష్ణుమూర్తి అని అర్థము. నారాయణుడు అన్నటువంటి మాటకు నానా అర్థాలు ఉన్నాయి గాని అందులో అండి ఇక్కడ ఉన్నటువంటి శ్లోకం యొక్క అర్థం చెప్తున్నాను. విష్ణుమూర్తికి కుమారుడు బ్రహ్మ కనుకనే ఈ బ్రహ్మ అంటున్నాడు, ఏమంటున్నాడంటే నేను మా తండ్రి అయిన నారాయణుని మాట విని అజ్ఞానము చేత సావిత్రిని అవమానించేను, అవమానకరమైన కార్యము చేసితని అందులకు సావిత్రి కోపించి నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయినది అని సృష్టికర్త అయిన బ్రహ్మ చెప్పుకుంటూ ఉన్నాడు ఈ శ్లోకములో. అంతటా నారాయణుడు అనగా విష్ణుమూర్తి తన కుమారుడైన బ్రహ్మ యొక్క బుద్ధిహీనతను బట్టి కుమారునికి వర్జించెను అని ఈ శ్లోకము చెప్పుచున్నది. ప్రియులారా, పాపము చేయమని చెప్పువాడు ఎవడైనా దేవుడు కాగలడా? లేక పాపము చేసిన వాడైనా దేవుడు కాగలడా? సృష్టికర్త కాగలడా? ఎంత ఘోరమైనది మాట విన్నారా? ఎంత విచిత్రముగా ఉన్నదో.